సార్ 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 వద్దు సార్ వద్దు సార్ సార్ ప్లీజ్ సార్ సార్ నాకేం తెలియదు సార్ 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 వస్తారా? సార్ చెప్పేస్తాను సార్. ఆగరా ఆగు, నా మాట విను. వదిలేరా, నువ్వు రేపు ఊరేరే వెళ్ళాలి. పద పదరా, పద పద. తాగిందంతా దిగిపోయింది, ఇంకా వచ్చి తాగితే బాగుంటుంది. చేతికి చిక్కితే ఎక్కరా? రే ఆపా అడుచుడు, అదే కదా. నేను వెళ్ళి మాట్లాడి చూస్తాను. మావా, ఇది తను కాదు, కానీ తనలాగే ఉంది. నేను మాట్లాడొస్తాను, ఆగు. హాయ్, భయపడకండి, ఏం లేదు. ఊరికే వచ్చాం మేము ఇద్దరే. కొంచెం మాటలు ఎంతైనా పర్వాలేదు. నేను చెప్పేది వినండి. ఏంట్రా నువ్వు? పద ఎవరు త్వరగా పడి సచ్చే. భయంగా ఉందిరా. రే, ఇది అసలు ఏ చోట్రా? ఇక్కడికి ఎందుకురా తీసుకొచ్చావు? రే భయపడద్దు, అంతా సేఫ్ అయిన చోటలే. ప్రస్తుతానికైతే ఇక్కడికి ఎవరు రారు. రేయ్ రేయ్, మావా సారీరా, తెలియకుండా చేశానురా. ఉన్న సమస్యలు చాలని ఇది అవసరమరా? ఇన్ని రోజుల తర్వాత ఎప్పుడైనా ఏదో మంచి జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లంతో ఎలా రే ఫ్లైట్ ఎక్కుతావు? ఒకవేళ నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంట్రా? నాకు ఇంకా పాస్పోర్ట్ కూడా రాలేదురా. రే సారీరా, మనం ఏం చేయలేదు కదరా. ఆ అమ్మాయి లాగానే మనం పంపించేద్దాం రా. ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, అర్థం చేసుకోరా.
అయ్యో సారీ సార్ సార్ ప్లీజ్ 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 అరవకండి ప్లీజ్ 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 సారీ అండి, సారీ అండి. సారీ 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 ఏదో తెలియక భయపడకండి. ఏం చేయం, మీరు కళ్ళు తెచ్చిన సారీ చెప్దామని మేము వెయిట్ చేస్తున్నాం. సరేనా? కావాలంటే మీరు అలాగే వెళ్ళిపోండి, మేము అసలు ఏం చేయమండి. ప్లీజ్ అండి, రే చెప్పరా రే. దయచేసి వెళ్ళిపోండి. నాకొక టీ కావాలి. ఆ? తెలుసో తెలియకో అనవసరంగా నన్ను కిడ్నాప్ చేశారు. నేనే వేరే సమస్యలో ఉన్నాను. నన్ను వదిలేసి ఉంటే నేను అలా వెళ్ళిపోయేదాన్ని. అది పూర్తయ్యేంత వరకు ఎక్కడికి వెళ్ళలేను. అంతవరకు నన్ను చూసుకోవాలి. ఏయ్ ఏమిటే, ఏదో తెలుగుని చేస్తాను చెప్తున్నావు కదా, ఓవర్గా మాట్లాడుతున్నావు. రే నేను చావడానికే సిద్ధంగా ఉన్నాను. మీరు నన్ను చంపాలనుకున్నారు, నన్ను రేప్ చేయాలని చూశారు. ఇది పోలీసులకు చెప్తే పర్వాలేదా? రే నువ్వు కొంచెం ఊరుకోరా. ఏమండి మేమేం చేయలేదు కదండి. మీరు చేశారని నేను చెప్పలేదే. ఏంట్రా అదంతా? హలో బాబు దినేషే కదా? అవును దినేష్, మీరు? బాబు నేను పోలీస్ స్టేషన్ నుంచి హెడ్ మాట్లాడుతున్నా. చెప్పండి సార్. నీకు పాస్పోర్ట్ వెరిఫికేషన్ వచ్చింది. స్టేషన్ వరకు వచ్చి వెళ్ళు. వస్తాను సార్, వస్తాను. ఏమండి చెప్తే అర్థం చేసుకోండి. మేమిద్దరం వచ్చే వారం సింగపూర్కి వెళ్తున్నామండి. ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే మా లైఫే స్పాయిల్ అయిపోతుందండి. భయపడద్దు, నేనేమి ఎక్కువ రోజులు ఇక్కడ ఉండను. త్వరలోనే వెళ్ళిపోతాను. అంతవరకు నేనేం చెప్తానో అది మాత్రమే మీరు వినాలి. రారా ఇలా చూడు, వేరే దారి లేదు. నీకు కూడా ఫ్లైట్ మిస్ అయింది. తను ఎలాగైనా వారం మేనేజ్ చేస్తే చాలు. వచ్చేవారు నాకు పాస్పోర్ట్ వచ్చేస్తుంది. మరిద్దరం కలిసి బయలుదేరదాం రా. ఏమంటావు? నీ ఫోన్ ఇవ్వరా. స్విచ్ ఆఫ్ చేసేస్తున్నా. నేను వేరే ఫోన్ ఏర్పాటు చేస్తాను. మనం ఇక్కడ ఉన్న విషయం ఎవ్వరికీ తెలియకూడదు. దాదాపు అలా 2 వారాలైంది సార్. మాకు టికెట్ కూడా అసలు కన్ఫర్మ్ అవ్వలేదు. చేతిలో ఉన్న డబ్బులు కూడా అయిపోయాయి. తన దగ్గర ఒట్టి ఫారిన్ కరెన్సీ వేసారు ఉంది. అది మార్చడానికి వచ్చేసారి నేను ఇప్పుడు ఇరుక్కున్నాను. మేము వేరే తప్పు చేయలేదు సార్. నమ్మండి సార్. వీళ్ళు చెప్పేవన్నీ నమ్మలేము. నోరు తెరిస్తేనే అబద్ధాలు. ఇప్పుడు అమ్మాయి వాడు ఎక్కడున్నారు? రేయ్ లేవరా. ఆల్బర్ట్, ఇదిగో. ఏయ్ నువ్వు ఆల్బర్ట్, ఆ లారెన్స్ పెళ్ళాం ఫోటో చూపించు. షో చావు వచ్చిందిరా దేవుడా. నువ్వు చావలేదా? నువ్వు కనపడడం లేదని మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. నువ్వేమో ఇక్కడికి వచ్చి హాయిగా కూర్చున్నావు. ఏయ్ మోకాళ్ళ మీద నుంచోండి. సార్ మీకు వచ్చిన ఫోన్ కాల్ కూడా ఇందులో నుంచే వచ్చింది సార్. జేమ్స్ బాండ్ స్థాయిలో పనిచేశారు.
ఆ? ముందు తన కేసు పూర్తి చేద్దాం. పెద్ద తలనొప్పిగా ఉంది. ఓయ్, ఆ కౌన్సిలర్కి ఫోన్ చేసి రమ్మనవయ్యా. సార్ 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 ప్లీజ్ సార్ వద్దు సార్. వాడికి మాత్రం కాల్ చేయొద్దు సార్. నేను ఎవరిని ఇబ్బంది పెట్టాను సార్. నేనే వెళ్ళిపోతాను సార్. వాడికి మాత్రం కాల్ చేయొద్దు అమ్మా, ప్లీజ్ సార్. పైకి లేవమ్మా. వచ్చి కూర్చో. అనుకున్నంత లేదు. వేరే వీడియో పంపిస్తాను, ఈసారి అలా ట్రై చేయి. అర్థమైందా? ఏయ్, రేపు నేను కూడా ఉండను. అమౌంట్ బ్యాగులోనే ఉంది, సరేనా? సరేనా? తీసుకో, జాగ్రత్త. నేను రేపు చూసుకుంటాను. మార్చి తీరాలి, అర్థమైందిగా? సరే నేను అన్న. బయలుదేరతాను. సరే. లారెన్స్ నా మేనమామే. మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత నేను అనాథగా ఉన్న నన్ను మా అమ్మమ్మ ఇక్కడికి తీసుకొచ్చింది. వచ్చి రాగానే ఏమని ఆలోచించక ముందే వాడితో పెళ్లి చేసేసింది. అప్పటి నుంచి నరక జీవితమే. నాకు కొద్ది రోజుల తర్వాత జీవితమే విరక్తి పుట్టింది. అప్పుడే నిర్ణయించుకున్నాను, ఎలా చేస్తున్నందుకు నీకు సిగ్గు కాలేదు? ఏంటే అనాథ, నీకు ఇంత ధైర్యం వచ్చిందా? నిన్ను పాపం నేను పెళ్లి చేసుకుంటే నా జీవితాన్ని నాశనం చేసి నువ్వేదో జీవితం ఇచ్చినట్టు మాట్లాడుతున్నావా? నీతో బతకడం కంటే చచ్చిపోవడం ఇదిగో మేలు. చూడు, నువ్వు బతకాలంటే నా ఆశ ప్రకారమే బతకాలి, సావాలంటే నా ఆశ ప్రకారమే సావాలి. చావే. తిండి తిప్పులు లేకుండా ఇలా కుక్కలో పడుంది, అప్పుడే నీకు బుద్ధి వస్తుంది. రేయ్, ఒక 100 రూపాయలు ఇచ్చేసి వెళ్ళరా. రేయ్,